సో ఇంత ఎఫర్ట్ సౌత్ లీడర్స్ అందరిది ఉంది, పవన్ కళ్యాణ్ది కొంచెం ఎక్కువ ఉంది. మరి ఆయనకి తగిన గుర్తింపు, ఎలాంటి గుర్తింపు ఇద్దామని అనుకుంటున్నారు? ఎందుకంటే నేషనల్ మీడియా అంతా ఫోకస్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఉంది, ఆయనకి ఏమి ఇవ్వబోతున్నారని. సార్ ఆ రోజు నిజంగా బీజేపీని బలమైన టీడీపీని కలపకపోతే నిజంగా టఫ్ ఫైట్ అయి ఉండేదేమో బీజేపీకి సెంటర్ లో అనేది వాస్తవం, మనందరికీ తెలిసిన వాస్తవం. సో అటువంటి టైంలో బీజేపీని ఒడ్డున పడేశారు, టీడీపీని ధైర్యంగా బయటికి రండి నేనున్నాను చూసుకుంటానన్నారు. 21 సీట్లు తీసుకునేవాడు జగన్, నిన్ను తొక్కేది నేనే, ఒకవేళ నేను తొక్కకపోతే నా పేరు కొణదెల పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. ఏదో తాడేపల్లి గూడెం సభలో గర్జించిన ఆ కొమరం పులి చిట్ట చివరి వరకు కూడానండి, పిఠాపురంలో లాస్ట్ రోజు ఉండే వరకు కూడా ఇదే బేస్ వాయిస్ తో ఉందండి. మన గెలుపు తథ్యం, భారీ మెజారిటీ రావాలి, స్ట్రైక్ రేట్ రావాలి, ఎన్ని చోట్ల సీటు తీసుకున్నాం అనేది కాదు అని. ప్యానెల్లో కూర్చునే వాళ్ళు అడిగేవాళ్ళండి మమ్మల్ని చాలా సార్లు, 21 కదా 21 కదా రజనీ గారు మీకు సిగ్గు అనిపించట్లేదా, వాళ్ళు 21 కదా ఇచ్చారు అని మొరిగిన ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తున్నాం, తీసుకున్న 21లో ఏ ఒక్కటి పోకుండా ఈ రోజు నిలబడ్డాం. 21 ఒక్క ఎమ్మెల్యే కూడా లేదన్నాడు, ఈరోజు ఒక్క ఎమ్మెల్యేని కూడా మేము కోల్పోకుండా దేశవ్యాప్తంగా ఒక్క జనసేన పార్టీ ఎన్ని సీట్లైనా తీసుకొని నుంచున్న ప్రతి సీటు గెలిచినది. స్ట్రైక్ రేట్ 100% అండి, 100% స్ట్రైక్ రేట్ చూపించాం. మరి ఈరోజు మమ్మల్ని ఎక్కిరించి 21 కదా 21 అని మొరిగిన వారికి 175లో 21 కూడా రాలేదు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదండి. ఇది నేను ఎగతాళి చేయడానికి అనలేదండి, 5 సంవత్సరాల నుంచి మేము పడుతున్న మాటలు, డిబేట్లో కూర్చోలేకపోయిండే వాళ్ళం, వాళ్ళకి సమాధానాలు చెప్పలేకపోయే వాళ్ళం, ఈరోజు తలదించుకొని కన్నీటి పర్యంతం అయ్యే రోజులు ఉన్నాయి. మీకేం అనిపించట్లేదు రజనీ గారు, అసలు ఆ పార్టీలో మీకు ఎందుకున్నారు, ఒక్క ఎమ్మెల్యే లేకుండా ఆ పార్టీ రన్ చేయడం ఏంటి అని ఎగతాళి చేసిన ప్రతి ఒక్కడికి ఒకే ఒక్కడు ఈరోజు సెంట్రల్కి బలమైన టీడీపీ ఉన్నటువంటి స్టేట్కి నిలబడిన వ్యక్తి ఒకే ఒక్కడు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అండి. ఈరోజు ఆయన కష్టం ఏమాత్రం, ఆయన సింగిల్గా వెళ్ళినా 40-50 గెలుస్తారేమో అని దృఢమైన నమ్మకం, టీడీపీ సింగిల్గా వెళ్ళినా 100 పైన కొట్టగలిగిద్ది అనే ఒక నమ్మకం ఉండేది వాళ్ళకి కూడా. కానీ ఇద్దరు కలిసి ఈరోజు బీజేపీకి ఒక ప్రాతినిధ్యం వహించి బీజేపీ తరపున నించున్న ప్రతి ఎమ్మెల్యే ఎంపీని గెలిపించడంలో కీలక పాత్ర వహించామండి, అది మన బాధ్యత అంటూ ఈరోజు విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి గారికి కూడా మేమే నిలబడి స్వయంగా నేనే గుంటూరు నుంచి వెళ్ళి చేస్తామండి, అది మా బాధ్యత. ఎందుకంటే ఈరోజు బీజేపీకి ఇచ్చిన సీటు కూడా టీడీపీ జనసేన కూటమి, బీజేపీ వారిని దగ్గరుండి గెలిపించాలమ్మా, అది మన బాధ్యత అని ప్రతి ఒక్కరికి నాయకుడు బోధించాడండి. నిజంగా రాజ్యాన్ని గెలుచుకున్నాడు రాజు అయితే, ఈరోజు రాజ్యాన్ని త్యజించిన వాడు గౌతమ్ బుద్ధుడిలాగా మా అన్న మాకెప్పుడు కనపడతాడండి. దశాబ్ద కాలం నుంచి కష్టాలు పడిన మా అన్న ఈరోజు శ్రీరాముడిలాగా పిఠాపురంలో పట్టాభిషేకం జరుగుతుంటే ఈరోజు దత్తపుత్రుడు అని మొరిగిన వారికి దత్తపుత్రుడు కాదు రే మా అన్న దత్తాత్రేయ పుత్రుడు అని ఈరోజు మాకు గర్జించే అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ప్రజలకి, కూటమిని గెలిపించినటువంటి ఈరోజు ప్రతి ఒక్కరికి మా పాదాభి వందనాలండి. అదే రకంగా ఈరోజు నవ్యాంధ్ర నిర్మాతగా బాబు గారు అమరావతిని తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉందండి. ఈరోజు వాళ్ళు గెలిచారన్న సంతోషం కంటే ప్రజలు బలమైన భారాన్ని మన మీద వేసి ప్రతిపక్షం కూడా లేనంత గొప్ప భారీ గెలిపించారు. ఇంకా చిత్తశుద్ధిగా పనిచేయాలి. ఒకరెవరో ప్రశ్నిస్తుంటే మనం పనిచేయడం కాదు, ప్రజలే మనల్ని ప్రశ్నిస్తున్నట్టుగా మనకి మనమే, అంటే ఎవరో చెక్కితే ఒక శిల్పం అవుతుంది, ఇప్పుడు తనను తానే చెక్కుకోవాలి అనే పరిస్థితికి వచ్చిందండి. ఈరోజు మా నాయకుడు 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా కన్నీటి పర్యంతం అవ్వలేదండి. ఈరోజు 21 స్ట్రైక్ రేట్ వస్తే ఇంత ప్రేమ నా మీద గుండెల్లో మీకుందా అంటూ కన్నీటి పర్యంతం 21 చోట్ల గెలిచాక ఆయన ఆనంద బాష్పాలు చూస్తే భయంగా ఉంది, నాకు చాలా భయంగా ఉంది. ఈ బాధ్యతని కాపాడుకోవాలి, దీనికోసం ఎంత దూరమైనా మనం ప్రశ్నించాలి, పోరాటం చేయాలి. మనం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన మెగా డిఎస్సి అంటూ కొన్ని విలువైన అంశాలని పూర్తి చేయడంలో నా బాధ్యత కీలకంగా ఉంటది. మీరందరూ కూడా చిత్తశుద్ధిగా పనిచేయాలి. నియోజకవర్గ
సమస్యల గురించే ప్రశ్నించాలి. విలువైన సమయాన్ని అసెంబ్లీలో చెక్క భజనలు చేస్తూ వృధా చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారు గొప్పవారు, పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చారు, ఇవన్నీ వద్దు. మీకు అవకాశం ఇచ్చింది రాష్ట్ర ప్రజలు, ఇంత స్ట్రైక్ రేట్ చూపించింది మీ నియోజకవర్గ ప్రజలు, వారి సమస్యల్ని కడతీర్చండి అంటూ ఒక మంచి మెసేజ్ ఇచ్చారండి. వీటన్నిటికీ కట్టుబడి ఉంటాం. అన్న ఎదుర్కొన్న మాటలు, సమస్యలు, ఆ కుటుంబం ఎప్పుడు అంటారండి, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని కోల్పోవాలి, ఒక రాష్ట్రం కోసం ఒక గ్రామాన్ని కోల్పోవాలి అంటే, ఈరోజు తనని తాను కాల్చుకున్న కొవ్వొత్తిలా మిగిలి ఈరోజు సెంట్రల్ కి స్టేట్ కి ఒక మంచి వెలుగును అందిస్తున్న మా అన్న ఎప్పుడు అలా నవ్వుతూ ప్రశ్నిస్తూ ప్రజల పక్షపాతిలా నిలబడితే చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్, ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి రవికిరణ్ గారు, ఎలాంటి శాఖలు, కీలక శాఖలు ఆంధ్రప్రదేశ్కి దక్కబోతున్నాయి? ఎందుకంటే ముగ్గురున్నారు, 3 పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి. బీజేపీ ఉంది, జనసేన ఉంది అండ్ టీడీపీ. మనకి ఈసారైనా రైల్వే శాఖ వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఎందుకనో అది ఎప్పుడు బీహారు లేకపోతే వెస్ట్ బెంగాల్, వాళ్ళకి ఎప్పుడో ఒక్కసారి అనుకుంటాను జాఫర్ షరీఫ్ గారికి ఇచ్చారు. ఈసారి ఏమన్నా అవకాశం ఉంటుందా మనకి కీలకమైన శాఖలు? ఎందుకంటే మనమే కీలకం అయ్యాం కాబట్టి ఈరోజు మనము ఆయన నితీష్ కుమార్ వాసుదేవన్ గారు, ఇప్పుడు కేంద్రంలో రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేసే త్రిమూర్తులు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ త్రిమూర్తులు కలిసి రాష్ట్రాన్ని గాడిలో